మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మన దేవుడు తోటి ప్రారంభిద్దామండి. ఇదైతే మన చిన్న దేవుడు గది కాదు, దేవుడి గుడి చిన్నగా చేయించుకొని మేము అక్కడ పెట్టేసుకున్నాం. వాళ్ళగా బయట చేయించుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టేసాం. అట్లా దాంట్లో కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చేయించి అయితే ఫస్ట్ పైన ఉండేదండి. కొంచెం హైట్లో ఉంటే నిలబడి చేసుకోవాల్సి వచ్చేది. ఊకే అట్లా కొంతసేపు నిలబడాలంటే మంచిగా అనిపించాల. అందుకని చెప్పేసి దాన్ని తీసేసి ఇలా చేయించేసి ఇలా కరెక్ట్గా అందులో సెట్ అయ్యేటట్టు అట్లా చేయించి పెట్టేసుకున్నాం. ఒకసారి చూడండి మన దేవుని దండం పెట్టుకొని దేవుడు దగ్గర నుంచి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు హోమ్ గార్డెనింగ్ అనాలా, కిచెన్ టూర్ అనాలా. ఒకసారి అయితే చిన్నదండి, హడావిడి లేకోకుండా చాలా సింపుల్గా ఉంటుంది మన దేవుడు పూజ. ఇదైతే కింద అంతా డెస్క్ వచ్చేసిందండి. మొత్తం మనకి దేవుడికి సంబంధించినవి అన్నీ పసుపు కుంకాల కాడ నుంచి అన్నీ అంత A to Z ఇందులోనే ఉంటుంది. స్టోరేజ్ మంచిగా ఇచ్చాడండి, పెద్దగాను స్టాండర్డ్గా ఉంది, బాగుంది. ఇంకా ఇక్కడ వాడుకునే వరకే ఉంటాయండి, ఏ అయినా బయట ఇంకా అన్నీ లోపలే ఉంటాయి. చాలా బాగుంది. అదైతే ఇక్కడి నుంచి వస్తే ఇటు సింక్ అండి. ఆ సింక్కి అట్లా పార్టీషన్ లాగా ఉంది. ఆ పార్టీషన్లోకి సరిపోని మనం దేవుడిని సెట్ చేసుకున్నాం అనమాట. ఇది మన కిచెన్ గట్టు. చిన్న స్టవ్ అయితే ఎప్పుడుదోనండి, ఇప్పుడుదైతే కాదు, ఎప్పుడో 10 years పాతది. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, కానీ నేనైతే అవన్నీ ఏం తీసుకోలేదండి. ఇవన్నీ మనకి స్టోరేజే. ఇంకా ఇక కబోర్డ్లు పెట్టించుకున్నప్పుడు కంపల్సరీ మనం ఇక అన్నీ ఇట్లా ర్యాకులు పెట్టించుకుంటాం కదా, అన్నీ వేసేసుకోవటానికి. ఇక బయటకంటూ ఏమి ఉండకూడదండి. కబోర్డ్లు పెట్టించుకున్నామంటే మొత్తం స్టోరేజ్ అంతా లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఇవి రోజు యూజ్ చేసుకునే గిన్నెలు, టీ గిన్నెలన్నీ, పాలు కాగబెట్టి అన్నీ, ఇంకా కొన్ని కళాయిలు అవి ఇందులో పెట్టేసానండి. ఇక్కడ నేను కబోర్డ్లలో అసలు వేయనండి. వీటిల్లో మాత్రం పేపర్లు అయితే వేయను. మనకి క్యాలెండర్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి వేస్తా. అవి నీళ్లు పడ్డా కూడా మెత్తబడిపోవు. ఏదైనా కొంచెం ఒక్కొక్కసారి తొందరగా నీళ్లు చూసుకోకుండా పెడతాం కదా. ఇంక ఇదంతా ఇక్కడ చిన్న ఓవెన్ అండి, ఇక్కడ ఈ మూలకి. ఇంకా దీని మీద మనకి రోజు దవాలు ఎవరైనా వచ్చినప్పుడు అయినా, కూల్ డ్రింక్లు అయినా, జ్యూస్లు అవన్నీ ఇచ్చిన, టీ కొన్ని అక్కడ పెడతాను. ఇక్కడికి వస్తే పైన అంతా ఏముంటుందండి, అన్ని గిన్నెలు, బొచ్చెలు, బోళ్ళు, ఇవి పెద్దవి అన్నమాట. ఎక్కువ యూజే ఉండవండి అవి, ఎప్పుడో కానీ. ఇప్పుడు అసలే యూజ్ ఉండట్లేదు. ఏ చిన్న ఫంక్షన్లు అయినా కూడా మనకి టెంట్ సామాన్లే వస్తున్నాయి కదా గిన్నెలన్నీ. ఇవి అయితే ఇంతకుముందు అంటే అన్నీ డబ్బాలలో నింపుకునే పోసుకునేవాళ్ళం అండి, ఉప్పులు పప్పులు. ఇప్పుడు కనీసం ఒక్క 2 రోజులు నిల్వ ఉండే ఈయన పోసామంటే 3వ రోజుకి పుచ్చి బుర్రలు అయిపోతున్నాయి. ఏం పోయటానికి లేవు. ఒట్టిగా అట్ట పెట్టుకుని ఏమన్నా పిండి వంటలు వండుకున్నప్పుడు ఏమన్నా పిండ్లు పట్టించుకురావడానికి ఉపయోగపడుతున్నాయి డబ్బాలు, స్టీల్ డబ్బాలు కానీ, క్యాన్లు కానీ, ఏ అయినా. ఇంక ఇవి కూడా అవేనండి, అన్ని డబ్బాలు అవి. రైస్, పాల కుక్కర్లు అప్పుడు యూజ్ ఉండే, పిల్లలు చిన్నప్పుడు ఒక హడావిడిగా పొంగిపోతాయని అందులో పోసేసేవాళ్ళం. ఇప్పుడు అసలు అవి కూడా అమ్ములను పడిపోయినాయి వాడటానికి. ఇంకా ఇవి రోజువారీ వాడుకునేయండి. టీ పొడి, పంచదార, జీలకర్ర ఇట్లాంటివి అయ్యో ఇక ఊరికి అయిపోయాయి. ఎంటెంటనే అయిపోయాయి. అయితేనే కొంచెం బయట, అది ఒక వారానికి అయితేనేనండి. ఇంకెక్కువైతే అవి కూడా పాడైపోతాయి. అందుకని ఏం పెట్టనండి, మొత్తం ఇక అసలు ఫ్రిడ్జ్లోకి నెట్టేయటమేమో కట్టేసి డబ్బాలలో కవర్సు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక రాగి బిందె, ఇదేమో మనం ఇడ్లీ పిండి అది పట్టుకోవడానికి ఒక డబ్బాలు 2 బయట ఉంచుతానండి. అట్లా కట్టరు, కూరగాయలు కట్ చేసుకునే ఇవన్నీ. ఇంకా ఇవన్నీ వచ్చి కుక్కర్లు, మామూలు కుక్కరు, రైస్ కుక్కరు, డబ్బాలు ఏమన్నా వండినప్పుడు. ఈ రాతండి మనం ఎక్కువ ఏమన్నా కూడా స్టీల్ వాటిల్లో అయితే వండలేమండి. ఎంతైనా మళ్ళీ రాతండి వాటి దగ్గరికే పోతాం. ఇంకా నేను వాడేసుకొని రుద్దగా దీంట్లోనే బోర్లిస్తానండి. ఇక బయట ఎక్కడ పెడతాం, ఈ కబోర్డ్లు ఇవన్నీ వచ్చినాక ఇట్లా మనం బయట పెట్టలేము వీటిని.
ఇక్కడ కూడా ఈ కళాయిలు అవి ఉంటాయండి కింద, స్టవ్ కింద. ఇది గ్యాస్ బండలు, గ్యాస్ బండ అవి. ఇక్కడ కూడా పేనాలండి, చపాతీలు అవి చేసేవి. అవి నూనె కింద అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఒట్టిగా ఒక ఏదో మనకి బట్టలకు వస్తుంది కదా, అది వేసి దాని మీద పెట్టేసి అనమాట. ఇంకా దాని కిందకు వస్తే ఇక్కడ అన్ని జాడీలు, కానీ అప్పుడు జాడీల్లో పచ్చళ్ళు ఉండేయండి, ఏ జాడీ చూసినా. ఇప్పుడు జాడీలలో పచ్చళ్ళు పెట్టామంటే ఇంకా బూజు మూడో రోజుకి తెల్లగా అయిపోతుంది, పైన ఉడక పడవేయటమే. ఇక ఏ ఉప్పులో కండ్రుప్పులు అవి పోసుకోవటానికి జాడీలు తప్పితే వేటికి యూజ్ లేదు ఇప్పుడు. ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కొన్ని సామాన్లే ఉంటాయండి, ఇంకా అన్నీ గిన్నెలు అవి ఎప్పుడు రోజు అయితే అసలు ఏమి యూజ్ ఉండవండి. అవి నాకు అక్కడ స్టవ్ దగ్గర ఉన్నాయే సరిపోతాయి. కానీ ఇంక ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు కింద పెడతా అనమాట. పైకి అంటే పైన పెట్టామంటే ఇక అందవండి, మళ్ళీ స్టూల్ వేసుకొని అందుకోవాలి. అందుకని చెప్పేసి కిందనే చేతికి అందేటట్టే పెట్టుకుంటా కింద. ఇంకా మనకి అవసరం పడ్డప్పుడు తీసుకోవటం, మళ్ళీ వాడుకొని మళ్ళీ దాన్ని కబోర్డ్లో పెట్టేసుకోవటమే. కాకపోతే నేను పేపర్లు అయితే చూడండి, ఇక్కడ నేను వేటిల్లో పేపర్లు వేయలేదండి. కబోర్డ్లు పెట్టినప్పుడు ఏమైందంటే ఊరికి నుసి వస్తుంటుందండి. అస్తమానం తుడవాలంటే పేపర్లు తీసి తుడిసి పెట్టాలంటే చికాకు. అందుకని చెప్పేసి పేపర్లు అసలు వెయ్య. ఇంక ఇట్లుంటే కనుక పక్కకు అనుకుంటా తుడిసేసుకోవచ్చు ఎప్పటికప్పుడే. ఇంకా ఇవి కూడా ఇవన్నీ కొన్ని ఏమో మనకి ఫంక్షన్స్కి వస్తుంటాయి కండి, ఊరికే కొన్ని కవర్లు కూడా దీని పెట్టేసి ఉంచా అన్నీ. ఇంకా ఇవి మాత్రం నాకు ఇవి రోజు యూజ్ అయ్యే ఇవేనండి ఎక్కువ. మూతలు ఉన్నాయి డబ్బాలు ఏమైనా వచ్చినాయి అంటే ఇక మనకి గిఫ్ట్లు అయినా ఏమైనా వస్తే మూతలు వచ్చినాయి అయితేనే బయట పెట్టి వాడతాను అనమాట. ఎందుకంటే ఇది పాలు కాగబెట్టంగానే గిన్నెలు దీంట్లో పోస్తే తోడు పెట్టేస్తారండి. కర్రీస్ కూడా అంతే, చేయంగలోనే గిన్నెల్లోకి మూతలు ఉన్న వాటిల్లోకి తీసేసి అవి మిగిలినా కూడా మనం స్టోరేజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా మన ప్లేస్ తక్కువ ఉంటుంది, స్మెల్ ఉండవండి. పక్కన ఈ తగిలి మళ్ళీ ఆ వాసన ఈ వాసన తగలకోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం మూతలు ఉన్న వాటిల్లో పెట్టేసుకొని పెట్టి గిన్నెలో పెట్టి గిన్నె మీద మూత పెట్టే కంటే బాక్సుల్లో పెట్టి మూతలు పెడితే గట్టిగా ఉంటాయి కదా, స్మెల్ ఉండదు అసలు. ఇంక ఇవి కూడా చిన్న చిన్నవి అండి, ఎప్పుడు కూరగాయలు మొక్కలు కోసి పెట్టిన ఏయో ఉంటాయి ఇక అన్నీ, వాటికే ఎక్కువ యూజ్ ఇవన్నీ. ఇంకా ఇక్కడికి వస్తే ఇవన్నీ మాత్రం గాజు సామాన్ అండి ఇదంతా. ఈ సెల్ఫ్లు 3 సెల్ఫ్లు షోకేజ్ లాగా ఉంది, దీంట్లో అయితే అంతా గాజు పెట్టేశాను. గాజు పెడితే ఎక్కువ పురుగు రాదండి, చెదలు కూడా రాదు. కానీ మనం అన్నిటికీ గాజులు అస్తమానం తీసేవాటికి గాజు పెడితే ఎట్ట పెడితే అట్లా లాగేస్తాం, పగిలిపోతాయి. ఇంక ఇవి నేను తీయను కాబట్టి మేమైతే ఇక్కడ గాజు పెట్టించానండి వీటికి. అప్పుడు ఇవి రోజు ఏముంది తీసుకున్నా కూడా మనం జాగ్రత్త, ఎప్పుడో ఒకసారి కాబట్టి జాగ్రత్తగా తీస్తాం. కానీ గాజు పెడితే మాత్రం చెదలు రాదంటండి అస్సలు. అబ్బో చెదలు బాగా వస్తుందండి కబోర్డ్లకి. కబోర్డ్లు అంటే ఎంత మనకి సుఖం అనుకుంటాం, కానీ ఎంత చాకరీ ఎక్కువ ఉంటుంది అసలు. కబోర్డ్లు మనం ఎంత మంచిగా పట్టుకున్నా కబోర్డ్ల నిండా మురికి మురికి ఎక్కువే అవుతుంది. చేతులకి కొంచెం జిగురుతో తగిలినా కూడా మళ్ళీ వెంటనే తుడవాల్సి వస్తుంది, మరకలు మరకలు. అంత మళ్ళానేమో చెదలు, నల్లటి నుసి లాంటి రాలటం ఊరికే. వీటిలో అయితే నేను రైస్ అవి పోసుకుంటానండి, తక్కువ చిన్నగా ఉంటాయి కదా, అయిపోయినప్పుడు తెచ్చి మళ్ళీ పోసుకుంటా ఉంటా. అట్లా పోసుకొని దాంట్లో ఇంక ఇవన్నీ ప్లేట్స్ ఎవరైనా వచ్చినప్పుడే తీస్తామండి వీటన్నింటిని, ఎక్కువ మంది ఎవరైనా వస్తే. ఇవి రైస్ కుక్కర్ ఇవో అన్నీ వేస్ట్గా ఉన్నాయి. కొన్ని మనకేమో ఒక్కొక్కసారి ఒకటి వాడబుద్ధి అవుతుంది, తర్వాత కొన్ని రోజులు సరి బోరు కొట్టి దాన్ని తీసి మళ్ళీ లోపల పెడతాం, మళ్ళీ వేరే తీస్తాం అట్లా. ఇవన్నీ అట్లానే కొన్ని ఒక దాంట్లో ఒకటి వేసి ఉంటాయి. ఇంకా ఈ సైడ్కి వస్తే ఇక్కడ ఏముంటాయండి అన్నీ, ఇంకా సోప్స్. ఇందులో అన్నీ మనం కోల్గేట్స్, సోప్స్, విమ్ సోపులు, రిన్ను. ఇక్కడ వస్తే ఇందుట్లో మనం ఏదైనా ఫంక్షన్లకు అది చాలా దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసెస్ అట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి. స్క్రబ్స్, గిన్నెలు క్లీన్ చేసుకునేవి.
ఇంకా ఇక్కడికి వస్తే ఇవన్నీ మామూలుగా మనకి ఈ మధ్యలో ఇట్లా వచ్చింది ఏంటంటే అటు హాల్లోకి కిచెన్లోకి మధ్యలో ఇట్లా డోర్లా పెట్టించాం, ఓపెన్గా ఉండకుండా. ఎక్కువ ఓపెన్గా ఉంది, అంతకుముందు కర్టెన్లు వేసేది, తర్వాతకి ఇట్లా పెట్టించేసామన్నమాట, పార్టీషన్ లాగా. తర్వాత అదంతా వివరంగా తర్వాత చూపిస్తానండి వీడియో అయిపోయినాక. ఇది చూస్తే ఎవరన్నా అప్పుడు అట్లా చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. ఇంకా ఏంటి ఇట్లా ఇది ఉన్నది. నేను కూడా దీనికి సెల్ఫ్లు పెట్టించాను అనమాట. మనకి వంటగదిలోకి ఎంతున్నా సరిపోదండి అసలు, మొత్తం ఎంత వంటగది సరిపోవు, బట్టల బీరువాలు సరిపోవు. ఈ రెండింటికి మాత్రం చాలా చాలా కావాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడేమో ఫ్రిడ్జ్ కూడా పెద్ద ఫ్రిడ్జ్లు కొన్నా కూడా ఫ్రిడ్జ్లో మొత్తం ఫ్రిడ్జ్లోనే కానీ ఉండేది, బయట ఏముంటున్నాయి అసలు, ఫ్రిడ్జ్లు కూడా సరిపోవట్లేదు. ఇంకా రోజు నేను ఊరికే అవి తీయకుండా ఇక్కడ దగ్గరలో పెట్టుకున్నానండి. ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను, ఆ అద్దాలు అవన్నీ తీయకోకుండా. ఇవన్నీ మా పిల్లగాళ్ళు చిన్నప్పుడు ఇవ్వండి కప్స్, ఈ బూస్ట్లకి అప్పుడు బోర్నవీటాలకి తెగొచ్చాయి కదా, ఏదో ఒకటి. మా వాడైతే ఒక్కసారి 2 తీసుకొచ్చేవాడు, ఇద్దరికి 2 కొట్టుకోకుండా ఉండాలని. వాళ్ళ అక్కకి వాడికి 2 కొనుక్కొస్తే 2 వస్తాయని చెప్పేసి 2 కొనుక్కొని వచ్చేవాడు. అన్ని కప్స్, చాలా కప్పులు ఉన్నాయి అవి అయితే. ఇవ్వండి ఇప్పుడు ఇక ఊరికే బోర్లు ఇచ్చేసాం. మళ్ళీ మా మనవాళ్ళు వచ్చినప్పుడు తాగుతారు, మళ్ళీ వాళ్ళ ఇళ్ళంలోనే మళ్ళీ రుద్ది దాంట్లో బోర్లు ఇచ్చేస్తాం. అప్పటివి కూడా ఉన్నాయండి, ఇంకా ఎప్పటివో కూడా, అసలు ఇంత కూడా ఒక్కటి కూడా పోలేదు ఇంతవరకు. ఈ డోరు పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు, అక్కడక్కడ గట్టిగా పట్టేసుకుంది ఎందుకో, తీయం ఎక్కువ 2. ఇవ్వండి ఇదేమో డైనింగ్ టేబుల్ చిన్నది. కబోర్డ్లు అయితే ఓల్డ్ కబోర్డ్లు అండి, అప్పటియో ఇవి. కింద అయితే ఏమి ఉంచరండి అసలు, ఎందుకంటే ఊడవాలంటే మనకి తొందరగా అయిపోవాలి. కింద అడ్డు ఏమన్నా అది పెట్టి ఇది పెట్టి కింద అడ్డు ఉన్నాయి అనుకోండి, మనకి క్లీన్ చేసుకునేటప్పుడు చాలా లేటు పడుతుంది. అందుకని చెప్పేసి కింద అయితే అసలు ఒక్కటి కూడా ఉంచను అసలు, అన్నీ కబోర్డ్లలోకి వెళ్ళిపోవాల్సిందే. అవసరమైనప్పుడు తీసుకోవడం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాల్సిందే అవి. ఇదిగోండి ఒకసారి ఇట్లా, ఇదిగోండి మొత్తం ఇట్లా పార్టీషను, వంటగది కన్నా హాల్కి బయటికి డోర్ ఉంది ఇట్లా. ఇంకా ఇక్కడ నుంచి ఇందుట్లోకి వెళ్తే ఇక్కడ హ్యాండ్ వాష్ అది ఉంటుందండి, కొంచెం చిన్నది. ఇట్లా బాత్రూమ్ ఒకటి ఉంది ఇక్కడ ఇందులో, కాకపోతే దాన్ని ఎక్కువ యూజ్ చేయంలే కానీ అవి పడేసాం ఇప్పుడు. పైన ఇక ఇవని పెద్ద పెద్ద ఏమైనా ఉంటే కబోర్డ్లలో పట్టవు కదా. ఇంకా దీంట్లో వాష్ ఏరియా ఇక్కడ వాష్ చేసుకోవటానికి, అనేది భోజనం చేసినప్పుడు కానీ టిఫిన్ చేసినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు. ఇది బాత్రూమ్, ఇంకా వాడట్లేదండి దాన్ని. ఇదేమో స్టోరేజ్, మళ్ళా ఇవి పెద్ద పెద్ద ఏమన్నా ఉన్నాయన్నీ మొత్తం గోను సంచులకి వేసి కడతాం కదా, ఇంకా ఇవి మనం కింద ఎక్కడ పెట్టలేము. అందుకని చెప్పేసి ఇక అందులో పడేసా. ఈ రమ్ముల్లో మాత్రం అంతా సామాన్లు గాజు కొన్ని చిన్న చిన్నవి ఇవి ఉంటే ఇక అందులో పడేసాం. ఆడ ఇవి మనకి చేను నుంచి వచ్చినాయండి నిన్ననే అరటికాయలు. ఇంక ఇవి మొత్తం సేల్ చేయాలి ఇప్పుడు, ఎవరికో ఒకళ్ళకి మళ్ళీ కట్ చేసి పంచేసేయాలి వాటిని. ఇంకెప్పుడు అది అక్కడే ఉంటాయిలేండి, ఇక బస్తాలు వేసి కప్పేసి ఉంచుతాయి క్లాత్. ఇంకా రైస్ మాత్రం కొంచెం కొంచెం తెచ్చి క్యాన్లోనే పోస్తారండి, ఆ బస్తాల రమ్ములు పోయట్లేదు. ఇదిగోండి ఒకసారి ఇటు నుంచి ఇట్లా కింద వంటగదిలోకి. మన వంటగది ఎలా ఉందో మా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని బట్టి నెక్స్ట్ వీడియో చేయాలా అనేది ఆలోచిస్తాను. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.